శివ మహాపురాణంలో శతరుద్ర సంహితలో 33rd చాప్టర్లో 35 శ్లోకాల నుంచి బ్రహ్మచారి రూపంలో వచ్చిన పరమేశ్వరుడు పార్వతీదేవి చేసుకున్న తపస్సులో ఆయన అక్కడికి వచ్చి నువ్వు ఎవరి కోసమైతే తపస్సు చేస్తున్నావో ఆయనకి అంత అర్హత పాత్రత లేదు. అందుకని విశేష రూపంలో విరాగిగా ఉన్నవాడు జటాజూటాలు ధరించి ఉన్నవాడు ఎప్పుడూ ఒక్కడే ఉంటాడు, ఏకాకిలాగా ఉంటాడు. ఆ రుద్రుడిని నాకు బాగా తెలుసు, అందుకని ఆయన నీకు సరైన వాడు కాదు అని. సర్వం విరుద్ధం రూపాధి తవ దేవి హరస్య చ మహం నా రోచతే హేతద్దిచ్చసి తథా కురు. అందుకే దేవి, నువ్వు ఏ పరమేశ్వరుడి కోసమైతే తపస్సు చేస్తున్నావో ఆ పరమేశ్వరుడు రూపము అంతా కూడా నీకు చాలా విరుద్ధము, ఒకటికొకటికి అసలు సంబంధం లేదు. నాకు ఇదేమీ నచ్చట్లేదు, ఇంకా తర్వాత నీ ఇష్టము, నీ ఇష్టం వచ్చింది నువ్వు చేసుకో, నేనైతే ఉన్నది ఉన్నట్టుగా నాకు తెలుసు కాబట్టి నీకు చెప్పాను అన్నాడు. నందీశ్వర ఉవాచ ఇత్యుక్త్వా చ పునరుద్రో బ్రహ్మచారి స్వరూపవాన్ నిందా బహుధాత్మానం తదగ్రే తాం పరీక్షితుం. ఆ నందీశ్వరుడు మళ్ళీ ఇలా చెప్తున్నాడు. ఇలా బ్రహ్మచారి రూపంలో ఉన్న పరమేశ్వరుడు ఇలా మాట్లాడింది ఎందుకంటే ఆవిడ్ని పరీక్షించడానికి వచ్చాడు. అందుకని మళ్ళీ అదే తదంగా మళ్ళీ ఆ పరమేశ్వరుని నింద చేయటమే చేస్తున్నాడు. ఇంకా పైగా ఎవరు నింద చేస్తున్నాడు అంటే తన్ని తానే నిందించుకుంటున్నాడు. తచ్చుత్వా పార్వతీదేవి విప్రవాక్యం దురాసధం ప్రత్యువాచ మహాక్రుద్ధ శివనింద పరంచతం. అక్కడ పరమేశ్వరుడు నింద చేస్తుంటే పార్వతీదేవికి ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది. అక్కడ బ్రహ్మచారి రూపంలో ఉన్న అతని మాటలు వింటుంటే పార్వతీదేవికి ఇంకా ఇంకా కోపం పెరిగిపోతూ ఉన్నది. ఆ శివనింద వింటూ ఉంటే పైగా ఈ శివనింద ఆపట్లేదు. అటువంటి మాటలు మాట్లాడుతున్న బ్రహ్మచారితో మళ్ళీ ఇట్లా అంటుంది పార్వతీదేవి. ఏతావద్ధి మయా జ్ఞాతం కశ్చిదా ధన్యో భవిష్యతి పరంతు సకలం జ్ఞాతమవధ్యో దృశ్యతే అధునా. నాకు ఇప్పుడు వరకు మీరు ఇక్కడ వచ్చి మీరు మాట్లాడేది మిమ్మల్ని చూసి నేను అనుకున్నాను మీరు నిజంగా ఎవరో మహాత్ములై ఉంటారు అని. కానీ ఇప్పుడు నాకు అర్థమైపోయింది, మీరు మహాత్ములేమి కాదు. పైగా బ్రాహ్మణ రూపంలో ఉన్నాడు కాబట్టి వధించటానికి వీలుగా కూడా లేదు, వధించకూడదు. బ్రహ్మచారి స్వరూపేణ కశ్చిత్వం ధూర్త ఆగత శివ నిందా కృతా మూఢ త్వయా మన్యూరభున్మమ. నువ్వు మూర్ఖత్వంతో ఉన్నారు, ఆ బ్రహ్మచారి స్వరూపంలో వచ్చావు కానీ నువ్వు నిజంగా ఏదో దూతం అనుకుంటాను ఆ శివనింద చేయటానికే వచ్చావు. అందుకే నాకు చాలా క్రోధం వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది ఆ శివనింద వింటూ ఉంటే. శివంత్వం చ న జానాసి శివాత్వం హి బహిర్ముఖః త్వత్పూజా చ కృతా యన్మే తస్మాత్ తాపాయుతా భవం. ఆ పరమేశ్వరు గురించి తెలుసని చెప్పి ఇన్ని చెప్పావు కానీ నీకు నిజంగానే నువ్వు మూర్ఖుడివి. బాహిర్ముఖ అంటే అంతర్ముఖ సమారాధ్య, బహిర్ముఖ సుదుర్లభ అని లలితాలో చెప్పినట్టుగా బాహ్యానికి పరమేశ్వరుడు అందని వాడు. అంతర్ముఖ ప్రయాణం కొనసాగించినా కూడా మళ్ళీ ఎవరో ఒక్కడికి తప్పితే అందరికీ అంత సులభుడు కాదు పరమాత్మ. అందుకే బాహ్యానికి ఎవరికి అర్థం కాదు, అందుకే ఆ పరమేశ్వరుని నువ్వు తెలుసుకోలేదు. నేను ఇప్పుడు దాకా నీకు ఏదైతే పూజించి ఇవన్నీ చేశానో ఇది చేసినందుకు కూడా నాకు బాధ కలుగుతుంది, ఎందుకంటే నువ్వు మళ్ళీ ఆ పరమేశ్వరుని నిందించావు కాబట్టి. శివా నిందాం కరోతిహ తత్వమజ్ఞాయ యః పుమాన్ ఆజన్మ సచ్చింతం పుణ్యం తస్య భస్మీ భవత్యుత శివ విద్వేషిణాం స్పృష్ట్వా ప్రాయశ్చిత్తం సమాచరే. ఏ మనుష్యుడైతే ఆ తత్వాన్ని తెలుసుకోకుండా పరమేశ్వరుణ్ణి నిందిస్తున్నాడు, ఎలా అయితే పాపమైనా పుణ్యమైనా తెలిసి చేసినా తెలియకుండా చేసినా పాపం చేస్తే పాపమే, పుణ్యం చేస్తే పుణ్యమే లభిస్తుంది. అలాగే ఇక్కడ కూడా తెలియకుండా పరమేశ్వరుడు గురించి పరమేశ్వరుని నిందించినా సరే ఆ జన్మంతలా మనకి ఏవైతే సంచిత పుణ్యాలు ఉంటాయో అవైతే మూడు రకాలు: సంచిత, ప్రారబ్ధ, క్రియమాన అంటారు. అంటే ముందు చేసుకున్న పుణ్యాలన్నీ కూడా నశించిపోతాయి. శివద్రోహిగా అంటే ఆ శివద్రోహిగా ఉన్న స్పర్శ కారణంగా ప్రాయశ్చిత్తం అన్నదన్నా చేసుకోవాలి. అంటే ఎలా చేసుకుంటావు, మళ్ళీ అటువంటి సత్పురుషుల యొక్క స్పర్శ ద్వారా కానీ అది అవ్వదు. రే రే దుష్టా త్వయా ప్రోక్తమహం జానామి శంకరం
నిశ్చయేన న విజ్ఞాతః శివ ఏవ పరః ప్రభుః యథా తథా భవేద్రుద్రో మాయయా బహురూపవాన్ మమాభీష్టప్రదో అత్యంతం నిర్వికారः సతాం ప్రియః. ఓ దుష్టుడా! ఇప్పుడు దాకా నువ్వైతే శంకరుడిని నాకు తెలుసు, అన్నీ తెలుసు కాబట్టే ఇలా చెప్తున్నానని చెప్తున్నావో, నిశ్చయంగా నీకు ఆ పరమేశ్వరుడి నుంచి ఏమీ తెలీదు. వాస్తవానికి ఆ పరమాత్మ అన్నిటికీ పరంగా ఉన్నవాడు. అయితే ఇక్కడ అందరికీ తెలిసినట్టు అనిపించినా సరే, మాయకి లోబడిన కారణంగా తెలుసు అని అనుకుంటారు. కాకపోతే మాయనే తన ఆధీనంలో పెట్టుకుని, ఆ మాయకి సర్వుల్ని లోబడేలాగా చేయటానికి ఎన్నో రూపాలు ధరించినవాడు, ఆ సమర్థత కలిగినవాడు ఆ పరమాత్మ. అందుకే సజ్జనులకి ప్రియంగా ఉంటవాడు, సర్వదా నిర్వికారంగా ఉన్నవాడు. అలాగే నా మనోరథాన్ని కూడా పూర్ణం చేస్తాడు ఆ పరమేశ్వరుడు అని. నందీశ్వర ఉవాచ ఇత్యుక్త్వా తం శివాధీవి శివతత్వం జగాదస యత్ర బ్రహ్మ తయా రుద్రః కథ్యతే నిర్గుణో అవ్యయః. నందీశ్వరుడు మళ్ళీ ఇలా చెప్తున్నాడు. ఇలా చెప్పిన పార్వతీదేవి ఆ బ్రహ్మచారి శివతత్వాన్ని వర్ణన ఏదైతే చేశాడో అక్కడ మళ్ళీ అవ్యయుడు అంటే అక్కడ పరమాత్మ నిర్వికారుడు, అలాగే అన్నిటికీ అతీతంగా ఉన్నవాడు. అయితే తన గురించే చెప్తుంది. తన్ని తానే నిందించుకున్నాడు. అయిని అన్నప్పటికి కూడా ఇక్కడ పార్వతీదేవిని పరీక్షించటానికి వచ్చాడు కాబట్టి, అక్కడ ఎలా అయితే ఆ పరమేశ్వరుడు బ్రహ్మ రూపంలో ఉన్న నిర్గుణ ఇంకా అవ్యయ రూపంలో అని కూడా చెప్పబడతాడు. कदा कार्यावचो देव्या ब्रह्मचारी स वै द्विजः पुनर्वचनमाधातुं यावदेवा प्रचक्रमे प्रोवाच गिरिजा तावत् स्वासखिं विजयां धृतं शिवसक्ता मनोवृत्तिः शिवनिन्दा पराज्मुखिः. ఈ దేవి ఈ మాటలన్నీ మాట్లాడేసిన తర్వాత అక్కడ బ్రహ్మచారి ఇంకా అక్కడే ఉన్నాడు. మళ్ళీ ఇంకేమన్నా చెప్తాడు. ఎందుకంటే ఇప్పుడు చెప్పినవన్నీ ఏం చెప్తున్నాడంటే ఆ పరమేశ్వరుడిని నిందిస్తూ చెప్తున్నాడు. అందుకని ఈవిడ చెప్పాల్సింది చెప్పింది. ఎందుకంటే వధించకూడదు బ్రాహ్మణుడు. ఆ కారణంగా వదిలేసింది. ఆవిడకొచ్చిన అంత కోపానికి. ఈ బ్రహ్మచారి రూపం మళ్ళీ ఇంకా ఏమన్నా మళ్ళీ ఆ నిష్ఠూరాలు మాట్లాడతాడు, నిందిస్తూ మాట్లాడతాడు కాబట్టి ఈ సమయంలో ఇక్కడ ఉండి ఆయన మాటలు వింటూ అంతకన్నా మంచిది కాదు అని తన స్నేహితురాలైన ఆ విజయ్ని పిలిచి మళ్ళీ చెప్తుంది. ఇక్కడి నుంచి ఎలాగో తిని వెళ్ళేలాగా లేడు. అసలు ఇతనికి సేవించుకుని ఇంత సమయాన్ని ఇక్కడ పెట్టి నేను చేసిందే వృధా. అందుకని శివ మీద ఎప్పుడు చిత్తాన్ని నిలిపి ఉంచున్నాను కాబట్టి శివనిందని నేను వినకూడదు. దానికి విముఖత చూపించాలి. ఆయన ఎలాగో ఆపట్లేదు కాబట్టి ఈ ప్రదేశం నుంచి మనమే త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని చెప్పింది. గిరిజా ఉవాచ వారణీయః ప్రయత్నేన శక్యయం హి ద్విజాత్తమః పునర్వక్తు మనశ్చాయం శివనిందాం కరిష్యతి. ఆ గిరిజాదేవి పార్వతీదేవి తన సఖితో ఇలా చెప్తుందో, సఖి ఇక్కడ ఇంకా శివనింద చేయాలన్న కోరికతో ఉన్నాడు ఈ నీచ బ్రాహ్మణుడు. అందుకని మళ్ళీ ఆ పరమేశ్వరుని నింద చేస్తాడు. ప్రయత్నపూర్వకంగా అయినా సరే మనం చేసినా చేయకపోయినా అతన్ని నివారించాలి, లేదా మనమన్నా వినకుండా వెళ్ళిపోవాలి. न केवलं भवेत् पापं निन्दाकर्तुः शिवस्य हि यो वै शृणोति तन्निन्दां पापभक्स्या भवेदिह. शिवनिन्दाकरो वद्यः सर्वथा शिवकिङ्करैः ब्राह्मणश्चेत् सा వైత్యాజ్యో గంతవ్యం తస్యా స్థలాధృతం. అందుకే ఆ చేసేవాడిని ఆపనన్నా ఆపాలి, లేకపోతే అక్కడి నుంచన్నా వెళ్ళిపోవాలి. ఆ పరమేశ్వరుడి నింద ఎవరైతే చేస్తున్నారో దానికి పాపం తగులుతుంది. అయితే ఇక్కడ నువ్వు నివారించలేవు. నీకన్నా బలవంతుడో లేకపోతే ఇంకో కారణం చేత. అప్పుడు నువ్వక్కడి నుంచి వెళ్ళిపోయినా సరే ఆ పాపం నీకు తగలదు. లేకపోతే ఎవరు నింద చేస్తుంటే ఇంకొకళ్ళు పక్కన ఉండి వింటున్నారో కూడా వాళ్ళకు కూడా పాపం తగులుతుంది. అందుకే ఈ పాపాల్ని మనము తీసుకోవద్దు. ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని. శివభక్తులు ఎక్కడైనా సరే శివనిందని ఎప్పుడూ కూడా ప్రతీకారం చేసుకోవాలి. అది చేయడానికి శక్తి సరిపోదే అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా సరే, వాళ్ళు బంధువర్గానికి సంబంధించిన వాళ్ళైనా సరే వాళ్ళని వెంటనే త్యాజించేయాలి. ఆ స్థలాన్ని త్వరగా వదిలేసి అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి. అయం దుష్టః పునర్నిందాం కరిష్యతి శివస్య హి బ్రాహ్మణత్వాత్యావధ్యశ్చ త్యజ్యోదృశ్యశ్చ సర్వతా స్థలమేతద్ధృతం హిత్వా యాస్యామి అన్యత్రమాచిరం యథా సంభాషణం నా స్యాధనేన విదూషము పునః. నిశ్చయంగా ఈ దుష్టుడు మళ్ళీ ఆ పరమేశ్వరుడు నిందే చేస్తాడు.
అందుకే పైగా బ్రాహ్మణుడైపోయిన కారణంగా అవధ్యుడు వధించకూడదు. అందుకు బ్రహ్మహత్యాది పాతకాలు చుట్టుకుంటాయి. అందుకే ఈయన్నిక్కడే వదిలేసి ఏదైనా సరే దూరంగా మనం వెళ్ళిపోయి మళ్ళీ ధ్యానంలో లీనమైపోవాలి. ఇటువంటి వాళ్ళ ముఖం చూడటం కూడా మంచిది కాదు. అందుకే నేను ఈ ముఖాన్ని కూడా మళ్ళీ చూడాలనుకోలేదు. అందుకని సమయాన్ని వృధా చేయకుండా త్వరగా ఇంకో స్థానానికి మనమే వెళ్ళిపోదాం. ఈ స్థానాన్ని మనము వదిలేద్దాము. అందుకే మూర్ఖుడైన ఈ బ్రాహ్మణుడు మళ్ళీ సంభాషణ అన్నది మళ్ళీ చెయ్యకూడదు అని. నందీశ్వర ఉవాచ ఇత్యుక్త్యా చోమయా యావత్ పదముక్షిప్యతే ముని असो तावच्छिवः साक्षात् आललम्बे पटं स्वयं कृत्वा स्वरूपं दिव्यं च शिवध्यानं यथा तथा दर्शयित्वा शिवैः तामुवाच वाग्मुखीं शिवः. నందీశ్వరుడు మళ్ళీ ఇలా చెప్తున్నాడు. ఎప్పుడైతే ఇలా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోవటానికి ఆవిడ అనుకుందో, అప్పుడు ఆ పరమేశ్వరుడు తన అసలైన రూపాన్ని సాక్షాత్తు పరమేశ్వరుడు స్వయంగా అక్కడ ఆ స్వరూపాన్ని ప్రకటింపచేసి ఆవిడ వెళ్ళిపోతుంటే ఆవిడ వస్త్రాన్ని పట్టుకున్నాడు. పార్వతీని మళ్ళీ ఇలా పరమేశ్వరుడు అంటే ఏ స్వరూపాన్నైతే ఆవిడ ఇప్పటి వరకు ధ్యానం చేస్తుందో ఆవిడని పరీక్షించటానికి వేరే రూపంలో వచ్చాడు బ్రహ్మచారి రూపంలో. ఇప్పుడు మళ్ళీ తన అసలైన స్వరూపాన్ని అక్కడ ప్రకటింపచేసి ఈవిడ ఈ దుష్టుడు మొహం కూడా చూడకూడదు అనుకుంది. అందుకుని తలకాయ కిందకు ఉంచుకుంది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అందుకుని పరమేశ్వరుడు మళ్ళీ ఆవిడతో అంటున్నారు, ఆ దవ్యమైన స్వరూపాన్ని ధరించి ఆ పరమేశ్వరుడు చూపిస్తూ ఆ శిరస్సు కిందకు పెట్టుకుని ఆవిడ అట్టుగా వెళ్ళిపోతుంది అట్నుంచి. శివ ఉవాచ కుత్రత్వం యాసీమాం హిత్వా నాత్వం త్యాజ్యయా మయా శివే మయా పరీక్షితాసి త్వం దృఢభక్తాసి మే అనఘి బ్రహ్మచారి స్వరూపేణ భావత్మిచ్యుత్స్వాధీయకం తపోపకంఠం ఆగత్య ప్రవోచం వివిధం వచః. పరమేశ్వరుడు మళ్ళీ పార్వతీదేవితో ఓ శివి, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు నన్ను వదిలేసి? నా కొరసకి నువ్వు ఇంత తపస్సు చేశావు, అలాంటిది నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నిన్ను పరీక్షించటానికి ఆ బ్రహ్మచారి రూపంలో కూడా వచ్చాను. నీ దృఢభక్తికి నేను ప్రసన్నున్నయ్యాను. నీ భావాల్ని నేను అర్థం చేసుకోవటానికి అలా వచ్చి పరీక్ష చేశాను. ఆ బ్రహ్మచారి రూపంలో ఉన్నది కూడా నేనే అని ఇలా ఆవిడతో మాట్లాడుతున్నాడు. ప్రసన్నోస్మి దృఢం భక్త్యా శివే తవ విశేషతః చిత్తేప్సితం వరం బ్రూహి నాధేయం విద్యతి తవ. ఓ పరమేశ్వరి, నీ యొక్క దృఢభక్తికి విశేషంగా నేను చాలా ఆనందిస్తున్నాను, ప్రసన్నున్నయ్యాను. అందుకు ఇప్పుడు నీ మనోవాంఛిత వరం ఏదైతే ఉందో అది అడుగు. నేను నీ కోసమే వచ్చాను. నువ్వు ఏది అడిగితే అది నీకు ప్రసాదించటానికి. అందుకుని ఏదైనా సరే నువ్వు అడుగు, నేను ఇచ్చేస్తాను, నీకు ఇవ్వరాందంటూ ఏదీ లేదు అని. అద్య ప్రభూతి తే దాసస్ తపోభిః ప్రేమ నిర్భరే కృత్తో అస్మి తవ సౌందర్యాత్ క్షణ ఏకో యుగాయతే. ఓ ప్రాణేశ్వరి, ఇప్పుడు ఏదైతే తపస్సు చేసి ఇప్పుడు నన్నే నీ దాసుణ్ణి చేసేసుకున్నావు, నీ సౌందర్యానికి నేను ముగ్ధున్నైపోయాను. అయితే ఒక్కొక్క క్షణము నాకు ఒక్కొక్క యుగంలాగా అనిపిస్తూ ఉంటుంది నిన్ను చేరటానికి. అంటే ఇక్కడ నువ్వు దూరం అయిపోతే ఒక్క క్షణం కూడా నాకు ఒక యుగంలాగా అనిపిస్తుంది అని. తచ్చజాతం చాత్వయా లజ్జా మమ పత్ని సనాతని యహి ప్రియే త్వయా సాకం ధృతం యామి స్వాకం గిరిం. ఇప్పుడు నువ్వు సిగ్గుపడకు, ఎందుకంటే నువ్వు నా సనాతనమైన భార్యవి. అంటే ముందు కూడా నా భార్యవి, ఇప్పుడు నా భార్య, ఎప్పటికీ నువ్వే నా భార్యవి. మన ఇద్దరం అంటే నన్ను వెంటనే నువ్వు భర్తగా స్వీకరించి మనం వెంటనే కైలాసానికి వెళ్ళిపోదాము అన్నాడు. ఇత్యుక్తవతి దేవేశే శివాతి ముదమాపస తపో దుఃఖం తు యత్సర్వం తజ్జహో ధృతమేవహి. ఆ దేవేశ్వరుడు ఈ ప్రకారంగా అంటుంటే పార్వతి చాలా ఆనందానికి, ఎందుకంటే తన భక్తికి మెచ్చి తన కోసమే వచ్చాడు. అందుకని ఆవిడ మనసులో ఉన్న ఆ క్లేశాలన్నీ కూడా దూరం అయిపోయాయి. తతః ప్రహృష్టా సా దృష్ట్వా దివ్యరూపం శివస్య తథా ప్రత్యువాచ ప్రభుం ప్రీత్యా లజ్జా యాధూముఖి శివ. ఆ పరమేశ్వరుడు యొక్క దివ్య రూపాన్ని చూస్తూ చాలా ఆనందంతో సిగ్గుపడుతూ పార్వతీదేవి ఆ ఒక్కసారిగా ప్రీతిపూర్వకంగా ఆయన చూస్తూ అప్పుడు ఇలా అంది. శివో ఉవాచ యది ప్రసన్నో దేవేశ కరోషి చ కృపాం మయి పతిర్మే భవ దేవేశ యుక్తుక్తః శివాయ శివః. ఆ పరమేశ్వరియా రుద్రుడితో ఇలా అంటుంది, ఓ దేవేశ, నిజంగానే నా పట్ల నా తపస్సుకి మీరు ప్రసన్నులైతే
నా పట్ల మీ కృప అన్నది ఉంది అంటే వెంటనే మీరు నాకు భర్తగా లభించండి అని పార్వతీదేవి ఆ పరమేశ్వరుడికి చెప్పింది. నందీశ్వర ఉవాచ గృహీత్వా విధివత్ పాణిం కైలాసం సా తయాయయో పతిం తం గిరిజా ప్రాప్య దేవకార్యా చకారసాం. నందీశ్వరుడు మళ్ళీ ఇలా చెప్పాడు. అలాగే విధి విధానంగా తన తండ్రి దగ్గరికి వెళ్ళి తన గురించి అడిగి తన్ని కన్యాదానంగా స్వీకరించమని పాణిగ్రహణం చేసి అలా విధానంగా కాకుండా కైలాసానికి వెళ్ళిపోతా అని ఈయన చెప్పాడు. అయితే పార్వతీదేవి పతి రూపంలో ప్రాప్తించుకుని ఆ దేవతల యొక్క కార్యం అయితే సంపన్నమవుతుంది. అయితే ఇక్కడ హిమవంతుడి దగ్గరికి వెళ్ళి తన గురించి వివాహానికి అడిగి తన్ని స్వీకరించమని చెప్తుంది. ఇది ప్ర ప్రోక్తస్తు తే తాత బ్రహ్మచారి స్వరూపకః శివవతారో హి మయా శివభావ పరీక్షకః ఇదమాఖ్యానమనఘం పరమం వ్యాహృతం మయా యా ఏతత్ శృణుయాత్ ప్రీత్యా సా సుఖీ గతిమాప్నుయాత్. అందుకే ఇది ఎవరైతే ఈ పార్వతీ పరమేశ్వరుల యొక్క దివ్య లీల ఈ ఆఖ్యానము, ఇది పార్వతీదేవినే పరీక్షించాలి అన్న భావనతో బ్రహ్మచారి రూపంలో వచ్చాడు ఆ శివ అవతారము. ఆ వర్ణన మీకు ఏదైతే విశేషంగా చేశానో నా ద్వారా చెప్పబడిన ఈ ఆఖ్యానము ఇది చాలా ఉత్తమమైనది, పవిత్రమైనది. అందుకే దీన్ని ఎవరైతే ప్రేమపూర్వకంగా వింటున్నారో వాళ్ళకి సుఖాలు సద్గతులు లభిస్తాయి. అంటే సద్భావనతో, చంచలత్వం వీడి దృఢ నిశ్చయంతో, దృఢ సంకల్పంతో నిర్మలంగా అలా మన క్రతువు అన్నది చేసుకోవటానికి ఆధారం అవుతూ ఉంటుంది. అందుకే సద్గతి కలిగేది సద్గుణాలు సంపన్నంగా ఉన్న వాళ్ళకి, సద్గుణాలు సత్ప్రవర్తన కలిగి ఉన్న వాళ్ళకి. ఈ సత్ప్రవర్తన మనం ఆచరించి మన మనస్సు బుద్ధి ఇవన్నీ కూడా ఎప్పుడైతే సద్మార్గంలో ఉంటాయో అప్పుడే వీలవుతుంది. దీంతో శివ మహాపురాణంలో శతరుద్ర సంహితలో 33rd చాప్టర్ సంపూర్ణం.